ముఖ్యమంత్రి చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీసర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు తాజాగా వెలిగొండ ప్రాజెక్టుపై పడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టన్నెల్స్ పనులన్నీ పూర్తయినప్పటికీ నల్లమల సాగర్కు నీటిని తరలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు ఇప్పుడు గత ప్రభుత్వం కృషినంతటిని తన ఘనతగా చెప్పుకునేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు వెలిగొండ సందర్శించి పూర్తయిన పనులన్నీ తన ఘనతేనని చాటుకునేందుకు సిద్ధమైపోయారు. వాస్తవానికి దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని, శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్కు చేరటంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల ప్రజల ఆశలని చంద్రబాబు ప్రభుత్వం అడియాసలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను రికార్డ్ సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలనీలు సిద్ధం చేసింది. వన్ టైం సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి 992 కోట్ల రూపాయల వ్యయం చేసి పునరావాసం కల్పించి 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులకు చేరుకోగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్ కి మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమల సాగర్ నిర్వాసిత కుటుంబాలకు 20 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగునీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఆది నుంచి సీఎం చంద్రబాబుకున్న కపట ప్రేమ మరోసారి నిరూపితమైందని ఎత్తి చూపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024-25లో 1439 టీఎంసీలు, 2025-26లో 1938.79 టీఎంసీల ప్రవాహం వచ్చి ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024-25లో 848.96 టీఎంసీలు, 2025-26లో 1652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే 2025 ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట స్వరంగాల ద్వారా ఒడిసిపట్టి నల్లమల సాగర్కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షమయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా మిగిలిన పనుల్ని 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2025లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ ఛానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనుల్ని 456 కోట్ల రూపాయలతో చేపట్టి వాటిని అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.